హాయ్ అండి, టమాటో ఎర్రకారంతో మంచి రెసిపీ చూపిస్తాను పదండి. మా ఆయనతో నేను ఏం కర్రీ చేయాలి, ఇంట్లో ఏం కూరగాయలు లేవు కదా, కూరగాయలు అయితే తేవచ్చు అని చెప్పాను. ఆయన అయితే పచ్చడి చేసే టమాటోలు ఉన్నాయి కదా అని చెప్పాడు. నువ్వులేసి పచ్చడి చేద్దామంటే నువ్వులు లేవు, పోనీ పల్లీలు వేసి పచ్చడి చేద్దామంటే పల్లీలు లేవు, పచ్చిమిర్చి వేసి ప్లెయిన్గా చేద్దామంటే పచ్చిమిర్చి కూడా లేవు. మరి ఎలా చేయాలి అని అడిగాను. ఎర్రకారం వేసి చేస్తావు కదా, ఆ పచ్చడి చాలా బాగుంటుంది, అది చేసే అని చెప్పాడు. అది చేసిన తర్వాత మా ఆయన తిన్న తర్వాత ఆయన రియాక్షన్ ఏంటి అంటే సూపర్గా ఉందని మంచి కాంప్లిమెంట్ అయితే ఇచ్చాడనమాట. ఇంకొక మాట ఏమి అన్నాడంటే, కర్రీస్ కన్నా కూడా పచ్చళ్ళే చాలా టేస్టీగా ఉంటాయి, కనీసం వారానికి ఒక్కసారి నీ పచ్చడి చేసి పెట్టవా అని అడిగాడు. సరే ఓకే అని చెప్పాను. పచ్చడి చేసుకోవడం చాలా సింపుల్ అండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని టమాటాలు వేపుకొని తీసుకోవాలి. ఉల్లిపాయలు కూడా వేసుకొని వేపేసుకోవాలి. ఈ రెండు వేపిన తర్వాత మిక్సీ జార్లో ఇప్పుడు మనం వేయించుకున్న టమాటాలు ఉల్లిపాయలు వేసేసి వెల్లుల్లిపాయలు వేయించిన జీలకర్ర ఉప్పు కారం వేసుకొని అలానే గ్రైండ్ చేసేసేయాలండి. మరీ మెత్తగా కాకుండా కాస్త మీడియంగా అయితే గ్రైండ్ చేసి తీసుకోండి, టేస్ట్ బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి సూపర్గా తినేయచ్చు. ఇందులోకి ఇంకా తాలింపు పెడితే అస్సలు అదిరిపోతుందండి. జీలకర్ర తాలింపు దినుసులు ఎండుమిర్చి అలానే పసుపు వేసుకొని పచ్చడి వేసుకుంటే అంతే రెడీ.